ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కొత్త అప్డేట్ ఏంటంటే మనకి ఇప్పుడైతే థర్డ్ లిస్ట్కి వెయిటింగ్ లిస్ట్ రిలీజ్ చేయని అనుకున్నాము. కానీ థర్డ్ ఫేజ్కి అయితే వెయిటింగ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశాడు. సో ఫోర్త్ ఫేజ్ మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఇప్పుడైతే వెళ్ళి వెబ్సైట్లో అయితే మీరు చెక్ చేసుకోండి, వెయిటింగ్ లిస్ట్లో ఏమన్నా మీ నేమ్ ఉందో లేదో. అది చూసుకోవాలంటే డైరెక్ట్ చెక్ రిజల్ట్ అయితే మీ అప్లికేషన్ ఏమైనా వస్తే వస్తుంది వెయిటింగ్ లిస్ట్లో ఉందని. మ్యాక్సిమం వెయిటింగ్ లిస్ట్లో అయితే సీట్స్ మిగలవు. ప్రతి సంవత్సరం జరిగేది అంతే. థర్డ్ ఫేజ్ ఎండ్ అయిపోతుంది. ఒకవేళ వెయిటింగ్ లిస్ట్లో కూడా వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళకుండా, వెయిటింగ్ లిస్ట్లో కూడా అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన థర్డ్ ఫేజ్ సెలెక్ట్ అయిన వాళ్ళు వెళ్ళకుండా, మరియు వెయిటింగ్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు వెళ్ళకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా సీట్ అయితే మిగులుతుంది. కానీ మ్యాక్సిమం అయితే సీట్స్ ఇంకా థర్డ్ ఫేజ్ అయితే ఎండ్ అయిపోతుంది. వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. సో ఇంకా ఫోర్త్ ఫేజ్ అనేది ఉండదని మ్యాక్సిమం అనుకుంటున్నాను. సో ఇప్పటికైతే మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే 28న అయితే మనకు కౌన్సిలింగ్ ఉంటుంది థర్డ్ ఫేజ్కి. అలాగే ఇంకా కౌన్సిలింగ్కి వెళ్ళిన వాళ్ళు 30 లోపు అయితే మళ్ళీ మీరు కాలేజ్కి అటెండ్ అవ్వచ్చు. ఇలా ఐడియా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.